కడపకు ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ కడపకొచ్చేసింది. అక్టోబర్ 5న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, కోటిరెడ్డి సర్కిల్, కడప. ఆదిత్య ఓం ఇస్ సేఫ్ ప్లేయర్ అండ్ అభయ్ కూడా సేఫ్ ప్లేయరే కానీ ఆదిత్య ఓం కన్నా కొంత బెటర్. మోస్ట్ డేంజరస్ కన్నింగ్ ఫెలో ఎవరు? సోనియా. అవునా? అండ్ వెరీ ఇన్నోసెంట్ ఇన్ హౌస్ విష్ణుప్రియ. క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకొకటి, హౌస్ లో ఒక్క క్షణం కూడా అర్హత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎవరు? అట్లా ఏం లేదండి, అందరూ మంచి ప్లేయర్స్. బట్ లీస్ట్ చెప్పాలంటే సోనియా. ఓకే, ఎందుకు శేఖర్ భాషకి సోనియా నచ్చలేదు? తప్పుని రైట్ అని వాదిస్తూ అవతల వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ట్రై చేస్తే నాకు నచ్చలేదు. ఆట ఆడుకో, దానికోసం హర్ట్ చేసి అవతల వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడడము, అడల్టరేటెడ్, ఇట్లాంటివన్నీ నాకు నచ్చలా. సో ఈ వారం మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు? పృథ్వీ కానీ అభయ్ కానీ. అభయ బాగానే ఆడుతున్నట్టున్నాడు కదా అభయ్ కూడా. తెలీదు, అంటే ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ బిగ్ బాస్ ని కొంచెం పక్కన పెడదాం. యాక్టివిస్ట్ శేఖర్ భాష నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? యాక్టివిస్ట్ గా వారం రోజులు గ్యాప్ ఇవ్వండి, అంతేనా? మళ్ళీ యుద్ధం షురూ చేయబోతున్నారా? ఏమో చూద్దాం, అది మన చేతిలో ఏ ఉండదు. అంతే, యుద్ధాన్ని వెతుక్కుంటే ఆయుధాలు అవే వస్తాయి. ఎలా ఉండింది రెస్పాన్స్? అది మీరు ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు రాజ్ తరుణ్ గారు మిమ్మల్ని స్టేజ్ పైకి పిలిచి అప్రిషియేట్ చేశారు కదా, మీకు ఆల్రెడీ ముందు పరిచయం లేరు అని అన్నారు తను. బట్ ఆ ఇన్సిడెంట్ తర్వాత వి బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పటికీ ఫోన్ చేస్తే మాట్లాడుకుంటాం, ఆల్ ఈస్ గుడ్. ప్రస్తుతానికి ఏం పెద్ద నేను అదే అన్న ప్రాబ్లం ఉందంటే, నువ్వు ఫస్ట్ మీ బుడ్డడితో ఆడుకో, కంగారు ఏం లేదు, మేము చూసుకుంటున్నాం కదా అని చెప్పి అన్నాడు. సరే, థ్యాంక్స్ ఫర్ ద టైం అనుకున్నాను. శేఖర్ గారు, మీరు బయటకు వచ్చిన తర్వాత ఈ 3-4 days లో మీరు డెవలప్మెంట్స్ చూసుంటారు. అఫ్ కోర్స్ యు ఆర్ ఎ న్యూస్ పర్సన్ టు, సెలబ్రిటీ టు. జానీ మాస్టర్ కేసుకి సంబంధించి ఆల్రెడీ మీరు ఈ యంగ్స్టర్స్ తరపున, పురుషుల తరపున పోరాడుతూ ఉన్నారు కాబట్టి ఏం జరుగుందని మీరు అనుకుంటున్నారు? ఎస్పెషల్లీ మీకు ఎప్పుడైనా అసలు ఏ రకమైన, అంటే బయట మీడియా మిత్రులు వాళ్ళు వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ తప్ప నా అంతటికి నేనుగా వీళ్ళు సంపాదించిన ఆధారాలు ఇంకా ఏమి లేవు దీనికి సంబంధించి. చూసింది విన్న దాని ప్రకారం నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే, ఇన్నాళ్ళు లేని సడన్ గా ఇప్పుడే ఎందుకు పెట్టారు కేసు అనే క్వశ్చన్ కి ఆన్సర్ మీ దగ్గర ఏమన్నా ఉందా నాకు తెలియదు. ఆ క్వశ్చన్ ఎవరైనా అడుగుతున్నారా, అడగట్లేదా? ఇన్నాళ్ళు లేని సడన్ గా ఈ రోజే ఎందుకు? ఇది కామన్ అందరికీ వచ్చింది. ఇదే అమ్మాయి చాలా సార్లు వేదికల మీద ఆయన పొగుడుతూ మాట్లాడిన ఆయన, మరి అప్పుడు లేని సడన్ గా ఈ రోజు ఎందుకు వచ్చింది అనేది నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయినే విన్నాను నేను. ఇలా ఏదో డబ్బుల కోసమో ఇంకోసమో చేస్తున్నది కాదు. బట్ మేబీ ఆయన నుంచి విడిపోవడం కోసం చేస్తున్నదా అని ఒక డౌట్ పెట్టారు కొంతమంది. ఒకవేళ అదే నిజమైతే విడిపోవడానికి వేరే మార్గాలు చూసుకోవాలి తప్ప, ఇప్పుడు మనకి కలకత్తాలో జరిగింది, అది అత్యాచారం, ఇలాంటి వాటిని మనం అత్యాచారాలు అంటున్నాం. బట్ రిలేషన్స్ లో ఆల్రెడీ చాలా రోజులు ఉండి సడన్ గా ఒక రోజున వచ్చి ఈ 376 ఇలా పెడుతున్నప్పుడు నాకు అదే అనిపిస్తుంది. అంటే అంత సీరియస్ గా ఇప్పుడు పోలీసులు తీసుకుంటున్నారా లేదా అనేది కూడా చూడాలి మనం. అంటే ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొంతమంది కేసులు పెట్టడానికి వెళ్ళినప్పుడు, చూడమ్మా ఇలా రాస్తే కంప్లైంట్ వర్కౌట్ అవ్వదు, ఇలా రాయాలి, ఈ సెక్షన్స్ పడాలి, ఈ సెక్షన్స్ పడితే గట్టిగా భయం ఉంటుంది వాళ్ళకి అని చెప్తుంటారు. విచ్ ఈస్ నాట్ ఫెయిర్. అంటే ఇన్ కేసు అని చెప్పట్లేదు నేను, మామూలుగా ఒకవేళ జరుగుంటే ఇప్పుడు నేను ఏడిపించాడని కేసు పెట్టు, టీజ్ చేస్తే టీజ్ చేశాడని కేసు పెట్టు, అప్పెగ్గొట్టాడంటే అప్పెగ్గొట్టాడని కేసు పెట్టు, నాకు లేకపోతే నేను కొట్టాడనే కేసు పెట్టు. బట్ కొట్టాడు కాబట్టి, లేకపోతే అప్పు వేసుకున్నాడు ఇవ్వలేదు కాబట్టి, లేకపోతే ఏదన్నా 4 ఫోటోలు ఏవో ఉన్నాయి పాతకు సంబంధించి అవి పెట్టి, ఇలాంటివి ఈ కేసు అని కాదు, మామూలుగా కొన్ని చోట్ల మనం చూస్తుంటాం. ఆ సాంప్రదాయానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులైనా లేకపోతే ఎవరైనా సరే చర్మగీతం పాడాలి. ఇది ఏంటో నాకు తెలీదు, చెక్ చేసి కానీ నేను మీకు డీటెయిల్స్. ఎప్పుడైనా కలిసారా మీరు గతంలో జానీ మాస్టర్? ఇప్పటి వరకు ఎప్పుడు ఎప్పుడైనా అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో కలిసి నేను ఎప్పుడు అసలు కలవలేదు. బట్ ఇది చూస్తూ ఉన్నప్పుడు చాలా మందికి ఇది ఒక ఫేమస్ సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళని డిఫేమ్ చేయడానికి
ఈ అమ్మాయి ఇలా చేస్తుంది యాక్సిడెంటల్ గా ఇన్ని ఇయర్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు కొంతమంది. అంటే ఆ డేర్నెస్ ఏంది, ఎక్కడి నుంచి వచ్చిన డేర్నెస్? ఎందుకంటే స్టార్టింగ్ వెళ్ళినప్పుడు కొంచెం భయం ఉంటుంది, అరే డిఫరెంట్ కంటెస్టెంట్స్ ఎక్కడి నుంచి వచ్చారు. సో ఆ డేర్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు అనమాట? ఎందుకంటే చూస్తుంటే మాకే షాక్ అనిపిస్తుంది, అరే కొత్త అమ్మాయి, కొత్త సీజన్, కొత్తగా వచ్చింది, ఇంత డేర్గా ఉంది ఏంటి అని చెప్పి కూడా ఒక డౌట్ వస్తూ ఉంటుంది. అసలు భయం కాలే మీకు అలా మాట్లాడుతుంటే? అసలు నేను మామూలు కూడా అసలు భయపడాను, నేను చాలా ఫియర్లెస్. అండ్ నేను ఏదన్నా నేను అనుకున్నా అంటే నేను చెప్పేస్తా, అది అంతే. అది దానికి భయం ఏంది, నేను ఎవరికి భయపడలేదు దానికి. నేను ఈ రోజు నా రియల్ లైఫ్లో కూడా నేను ఎవరికి భయపడలేదు. ఎంత పెద్ద పెద్ద వాళ్ళతో కూడా నేను పని చేసినా కానీ ఎక్కడున్నా నేను స్ట్రైట్ అప్ ఫ్రంట్ మాట్లాడతా. ఇది అవుతుందా అంటే పని అవుతుందా అంటే పని కాదు, అవుతుందా అంటే అవుతుంది, అంతే. అట్లే మాట్లాడినా. సో ఇష్యూ అది కుక్కర్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా నేను హోల్డ్ చేసిన, మంచిగానే మాట్లాడదాం, మంచిగానే చెప్దాం అనుకున్నా. ఆమె పోక్ చేసేసరికి అది ఇంకా రెస్పాన్సిబిలిటీ కదా, ఎక్కువ అయిపోయింది అది ఇంకా అట్లానే. అండ్ ఆరెంజ్ విషయం కూడా శేఖర్ అన్నతోని కూడా దట్ వాజ్ లైక్ స్టార్టింగ్ జోక్గానే స్టార్ట్ అయింది. ఆయన దాన్ని చాలా పెద్ద ఒక మాట అనేసరికి నేను ఒక మాట, అది చాలా నేషనల్ ఫ్లాగ్ కి కంపేర్ చేసిండు ఆరెంజ్ తీసుకుపోయి. ఇక మనం ఏడ తగ్గుతాం, ఇక ఇంకంతే మాట్లాడినాక తినే విషయం అలా వేస్ట్ వేసుకున్నాను ఇక. అండ్ ఫ్లాగ్ అనేసరికి ఇంకా నాకు మంది, నువ్వు ఏ నుంచి ఎడిగిపోతున్నావు అని చెప్పేసి నేను మాట్లాడినా కాకపోతే ఆయన సెకండ్స్ లోనే మళ్ళీ వచ్చేసి అప్పుడే నాకు అర్థమైంది. శేఖర్ అని వచ్చి నాకు మాట్లాడినప్పుడే, శేఖర్ అంటే నేను కొంచెము అంటే ఇట్లా ఏమంటారు, ఆయన కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు, స్టాండ్ తీసుకుంటాడు, ఇట్లా అని అనుకున్నా నేను ఫస్ట్. కానీ ఆయన నాతోని అట్లా బిహేవ్ చేసినాక సెకండ్స్లో నా దగ్గరకు వచ్చి నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తావు అని చూసినా, అంతే అని అంటే నేను అమ్మో గిదేంద్ర బాబు అనుకున్నా. దట్స్ వెన్ నాకు అర్థమైంది, అంటే లైక్ యూనో భయపడిండా లేకపోతే ఎట్లను అది కట్ చేసినట్టున్నాడు, బట్ హీఈస్ నాట్ దట్ గై కదా అనేసి అనుకున్నా. బట్ అయిపోయింది అది అంతే. ఓకే, అసలు ఎక్స్పెక్ట్ చేశారా జర్నీ మంచిగా ఉంది అనిల్, నాకైతే దట్ వాస్ క్వైట్ ఎ గుడ్ జర్నీ. ఓకే, ఎన్ని వీక్స్ ఉందాం అనుకున్నారు? నేను ఆబ్వియస్లీ వెళ్ళినామా అంటే విన్నింగ్కే వెళ్తాము ఏదైనా. అండ్ పోయిన తర్వాత కూడా నేను ఐ వాజ్ వెరీ ష్యూర్ దట్ యునో నేను అందరికంటే కూడా కొంచెం మంచిగా ఆలోచన అండ్ మెచ్యూర్డ్గానే ఉన్నా. సో నా పర్సనాలిటీ, నేను స్టాండ్ తీసుకుంటా, డెసిషన్ మేకింగ్ ప్రాపర్గా చేస్తా, ఇవే నా ప్లస్ అని అనుకున్నా. అండ్ కరెక్ట్గా మాట్లాడేటప్పుడు కరెక్ట్గా కన్వే చేయడం, మాట్లాడడం ఇవన్నీ వచ్చు. అండ్ ఐ కెన్ మేక్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ గుడ్ బాండింగ్. నేను ఎమోషనల్ కూడా, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. అండ్ నేను అట్లా చేయగలుగుతాను, నేను అట్లా ఉండగలుగుతా, నా పర్సనాలిటీ చూపించగలుగుతా. నా పర్సనాలిటీ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ కాబట్టి, అండ్ ఆబ్వియస్లీ మెచ్యూర్డ్ ఉంటాను కాబట్టి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిన. బట్ ఐ డోంట్ నో దట్ యునో నీకేం కావాలో నువ్వు చూస్తావు లేకపోతే ఇట్లా అన్నట్టుగా నేను అనుకోలేదు. సో యా, 4th వీక్కి నాకు ఇక వద్దు అని అనిపించింది. రైట్, అదే అడుగుదాం అనుకున్నా. ఆ రోజు మీరు చాలా డల్గా ఉన్నారు. సో ఆ రోజు నాగార్జున గారు కూడా సో ఏంటి ఏదో చెప్పాలనుకున్నారు, కానీ మీకు ఐస్ నుంచి వాటర్ లిటిల్ బిట్గా కొన్ని వాటర్ డ్రాప్స్ మేము చూస్తూ ఉన్నాము. సో ఆ తర్వాత ముందు రోజు కూడా మీరు ఏమన్నారు, సో నాకు ఉండబుద్ధి అయితే లేదు, అబ్బాయి అన్నలాగా నేను ఏదో చేసుకొని బయటికి వెళ్ళి అబ్బాయిలాగా వెళ్ళిపోవాలి బయటికి అన్న వర్షన్ కూడా మాట్లాడారు. సో దాని తర్వాత మీరు ఎలిమినేట్ కావడం మనం చూస్తున్నాము. సో మాకున్న అఫీషియల్ అంటే నాకు తెలిసి మీరు కావాలనే బయటకు వచ్చారు, వాళ్ళతో కొన్ని ఇష్యూస్ పెట్టుకొని గొడవలు పెట్టుకొని మీరు బయటకు వచ్చారు. సో అక్కడ ఉండడం మీకు ఇష్టం లేదు అని చెప్పి కూడా నాకు తెలిసింది. సో వాస్తవంగా ఏంటంటారు అసలు? సాటర్డే జరిగినప్పుడు 3rd వీక్లో కూడా సార్ నాకు ఒక మాట అన్నారు. నేను ఎప్పుడు కూడా నేను పోయే ముందు నాకు అర్థమైంది ఏంది, టీం కూడా నాకు చెప్పింది ఏంది అంటే, నాకు సార్ జడ్జ్మెంట్ ఇస్తారు వీకెండ్స్లల్లా, దాన్ని బట్టి మీరు నడుచుకోవాలా ఏదున్నా అని చెప్పారు. నేనేమనుకున్నా నిజంగానే అట్లనే కావచ్చు నేను అండ్ అనుకున్నా. అండ్ అసలు అందరికి ఉంటుంది, మనం ఏం కరెక్ట్ చేస్తున్నాం ఏం రాంగ్ చేస్తున్నామో తెలుసుకోవాలి అనేది అందరికి ఉంటుంది. అండ్ నాకు ఫిజికల్ టాస్క్లా ఉండే, మిగతా టైంలో నాకు చాలా క్లారిటీ ఉన్నది నాది, నేను ఏం మాట్లాడతా నేను ఏం చేస్తానే నాకు చాలా క్లియర్గా ఉంటాను నేను. బట్ ఫిజికల్ టాస్క్ అనేసరికి కొంచెం నాకు ఎట్లా ఆడినానో నేను ఇట్లా అనేది కొంచెం క్వశ్చన్ ఉండే. ఫిజికల్ టాస్క్ అయినా మామూలుగా ఇవి ఈ ఎగ్ టాస్క్ అయినప్పుడు మరీ ఎత్తి పడేసినాం అన్నట్టు, అట్లా ఎత్తి పడేసినప్పుడు ఏమన్నా హర్ట్ చేసినామా అట్లనే ఆడాలన్నా ఎట్లా ఆడాలనే నాకు తెలియదు. సో ఐ వాజ్ లైక్ వెయిటింగ్ ఫర్ ద జడ్జ్మెంట్ అండ్ ఆల్. ఇప్పుడు కూడా 3rd వీక్లో నేను ఏదో తినకుండా అలిగినా అని చెప్పేసి అన్నారు, విచ్ ఇస్ నాట్ ట్రూ. నేను అది కాదు, నేను అట్లా దీనికి అలగలేదు నేను. కానీ సరేలే, షోకి ఎలిమెంట్ కావచ్చు, కంటెంట్ కావచ్చులే, చిన్నదే కదా పోనీతి, సరే ఫ్రెండ్సే కదా మేము, సరే అలీత కావచ్చులే అని చెప్పి చూకున్నా. 4th వీక్ వచ్చేటప్పుడు కూడా యష్మి విషయంకి వచ్చేసి ఒక చిన్న సెంటెన్స్ తీసుకొని అది అడల్టరేటెడ్ కామెడీ అని అన్నారు. టీమ్ యాజ్ అ టీమ్ మీరు చూస్తున్నారు,
లైవ్ చూస్తున్నారు కదా మీరు, ఇన్సిడెంట్ చూస్తారు, ఏం జరిగింది హౌస్లో చూస్తారు మీరు, అండ్ దాని తర్వాత అరగంట ఏం మాట్లాడినా ముందు అరగంట ఏమైంది అనేది కూడా చూస్తారు మీరు. చూసినప్పుడు నువ్వు ఆ సెంటెన్స్ని సరే ఒకవేళ ఆడియన్సే తప్పుగా అనుకున్నారే అని అనుకో, అప్పుడు మరి మిగతా 20 నిమిషాలు ముందు 20 నిమిషాలు లేకపోతే అట్లీస్ట్ ఆమె ఏమన్నదో ఒక 2 నిమిషాలు ముందు చూపించినా సరే నాకు అది కనెక్ట్ అయ్యేది కదా. మాకు వీడియో చూపించినప్పుడు కూడా నువ్వు అది సెంటెన్స్ మాత్రమే చూపించినావు మీరు వీడియో, సరే ఓకే ఫైన్, అది కూడా ఫైన్ అని అనుకున్నాను నేను. వీడియో చూపించిన అంటే లైక్ యూనో వాళ్ళ గేమ్ చూసినట్టు నాది చూడు అనేది నా సెంటెన్స్, కానీ వాళ్ళని చూసినట్టు నన్ను చూడు నా గేమ్ చూడు అని మాట్లాడాను సెంటెన్స్లో. బట్ ఆమె దానికంటే ముందు నువ్వు ఇద్దరిని వాడుకుంటున్నావు అన్నది, ఇద్దరు ముందు పెట్టి ఆడుతున్నావు అన్నది, ఇవన్నీ మాట్లాడింది, చాలా నువ్వు అమ్మ చెల్లి అని చెప్పేసి ఆడుతున్నావు అని అన్నది, ఇవన్నీ చాలా మాట్లాడింది. అండ్ నేను ఆ సెంటెన్స్ జస్ట్ ఆ సెంటెన్స్ తర్వాత మొత్తం అంతా కూడా ఫిజికల్ గేమ్, నా గేమ్ క్లారిటీ చూడు, నువ్వు నిఖిల్ విషయంలో ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన, నువ్వు ఇట్లా అన్నావు ఈ గేమ్లో, వాడి గేమ్లో ఇట్లా చూసినావు, పృథ్వీ గేమ్లో ఇది చూసినావు, మరి నా గేమ్ ఎందుకు కనిపిస్తలేదమ్మా, సేమ్ కదా నేను కూడా చేసింది అని నేను మాట్లాడినా. క్వశ్చన్ చేసి అండ్ కన్క్లూజన్ కూడా యష్మితో అదే చెప్పిన, ఏమంటారు నువ్వు గేమ్ చూడు నాది, నువ్వు ఫస్ట్ వీక్ నుంచి నువ్వు నా గేమ్ క్లారిటీ లేదంటాను, ఫిజికల్ గేమ్ క్లారిటీ లేదంటాను, నేను టాస్క్లు ఎన్ని టాస్క్లు ఆడినా, ఈ టాస్క్ గెలిచిన ఈ టాస్క్ ఆడినా, ఇట్లా అన్నీ చెప్పిన నేను. అండ్ పృథ్వీది గేమ్ చూసినా అంటున్నావు, మరి అదే ఎగ్ టాస్క్లో నేను నిన్ను కూడా ఎత్తి పడేసిన, మరి నీకు అప్పుడు రియలైజ్ కాలేదా? అండ్ ఆల్సో గేమ్ తర్వాత నువ్వే అన్నావుకి గొంతు విసికింది సోనియా, ఇట్లా ఆడింది అట్లా ఆడింది, సోనియా మాత్రం ర్యాష్గా ఆడతలేదా అని మాట్లాడినావు నువ్వు. అప్పుడు ఇవన్నీ నువ్వే మాట్లాడి ఇప్పుడు వచ్చి నామినేషన్ పాయింట్లో ఫిజికల్ గేమ్ నాకు కనిపిస్తలేదు, టాస్క్లలో గేమ్ క్లారిటీ లేదు అని మాట్లాడితే ఎట్లా తీసుకుంటా నేను? ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన సార్ ఉండి నువ్వు అడల్టరేటెడ్ కామెడీ అప్పుడన్నావు ఇప్పుడన్నావు అని. అది అసలు కానే కాదు సార్, నేను గేమ్ గురించి మాట్లాడుతున్నా, గదేంది దీనికి కనెక్ట్ చేస్తారు అని అన్నా. సో వీళ్ళు ఏం జరిగిందంటే యష్మి ఉండి నిఖిల్తోని ఇట్లా పోర్ట్రే అవుతుంది బయట రిలేషన్షిప్ లాగా అని మాట్లాడిందంట. నిఖిల్తో నిఖిల్ వచ్చి పృథ్వీతో అన్నాడు. నేను షాక్ అయినారు సాయంత్రం, అదేంది అసలు గేమ్ కి దీనికి సంబంధం ఏంది? అండ్ ఒకవేళ అంటే నేను పృథ్వీతోనే అనాలి కదా, మరి పృథ్వీతోని నువ్వు చూస్తున్నావు నన్ను చూస్తలేవు అని మాట్లాడాలి, నేను వాళ్ళిద్దరిని చూస్తున్నావు నన్ను చూడు అని అన్నా కదా, మరి ఇద్దరిని కలిపి మాట్లాడినా కదా, మరి అట్లా చూసినా తప్పు స్టేట్మెంట్ కదా అది. అట్లా ఎట్లా నమ్మిండ్రా మీరు? అట్లా ఎట్లా నిఖిల్ నమ్మిండు, పృథ్వీ నమ్మడు, పృథ్వీ అది తీసుకోడు. అసలు నిఖిల్ నమ్మి పృథ్వీతో అన్నాడంట, మన ఫ్యామిలీలలో ఎట్లా పోర్ట్రే అవుతుందో రా ఇట్లా అన్నాడు. అది నిఖిల్ నాతో చెప్పలేదు, పృథ్వీనే అన్నాడు. కడపకు ఒక విశేషం, మీ లలిత జ్యువెలరీ కడపకొచ్చేసింది. అక్టోబర్ 5న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, కోటిరెడ్డి సర్కిల్, కడప. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి, డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు, డబ్బులు ఎవరికి ఊరికే రావు.